ఇక డీటెయిల్ చూస్తే కర్ణాటకలోని చిక్కబళ్ళాపూర్ రోడ్డు ప్రమాద ఘటనపై ఏపీ గవర్నర్ సీఎం జగన్, లోకేష్, పవన్ తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం, సానుభూతిని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేసింది. అటు కర్ణాటక ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. సీఎం జగన్ బాధిత కుటుంబాలకు అన్ని విధాల అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబళ్ళాపూర్ 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై ప్రముఖులు స్పందించారు. ఏపీలోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పరిసరాలకు చెందిన 13 మంది వలస కూలీలు మృతి చెందడంపై గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం, సానుభూతిని ప్రకటించారు. కర్ణాటకలోని చిక్బళ్ళాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సత్యసాయి జిల్లాకు చెందిన ప్రయాణికులు దుర్మరణం చెందడం ఎంతో కలిచివేసిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా తెలియజేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడి పరిస్థితి విషమంగా ఉన్న మరో వ్యక్తికి మెరుగైన వైద్యం అందేలా చేస్తున్నట్లు తెలిపారు. వలస కార్మికుల మృతి బాధాకరమని, ప్రభుత్వం ఆదుకోవాలంటూ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. మృతులంతా వ్యవసాయ కూలీలే కావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం తక్షణమే బాధిత కుటుంబాలను ఆదుకోవాలని లోకేష్ డిమాండ్ చేశారు. రోడ్డు ప్రమాద ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. పేద కుటుంబాలకు చెందిన వీరిని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని, తగినంత నష్టపరిహారం అందించాలని కోరారు. ఉపాధి కోసం కర్ణాటక వెళ్తుండగా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. తమ ప్రాంతంలోనే వారికి ఉపాధి అవకాశాలు లభించి ఉంటే పొరుగు రాష్ట్రాలకు వలసపోయే అవసరం ఉండేది కాదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి యాత్ర 2వ రోజు శ్రీకాళహస్తి, తిరుపతి నియోజకవర్గాల్లో సాగింది. బాబు అరెస్టుతో ఆవేదన చెంది ప్రాణాలు వదిలిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన భువనేశ్వరి బాధిత కుటుంబాలకు 3 లక్షల రూపాయల చొప్పున చెక్కులను అందించారు. బాధితులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి యాత్ర 2వ రోజు శ్రీకాళహస్తి, తిరుపతి నియోజకవర్గాల్లో సాగింది. బాబు అరెస్టుతో ఆవేదన చెంది ప్రాణాలు వదిలిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన భువనేశ్వరి బాధిత కుటుంబాలకు 3 లక్షల రూపాయల చొప్పున చెక్కులు అందించారు. బాధితులకు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. నిజం గెలవాలి అంటూ ప్రజల్లోకి వచ్చిన నారా భువనేశ్వరి 2వ రోజు పర్యటనలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పర్యటించారు. చంద్రబాబు అరెస్టుతో మనస్తాపానికి గురై మరణించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానుల కుటుంబాలను పలకరించారు. నారావారిపల్లె నుంచి బయలుదేరిన భువనేశ్వరికి శ్రీకాళహస్తిలోని ఏపీ సీడ్స్ వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. తప్పుడు కేసులు పెట్టి 48 రోజులుగా చంద్రబాబును జైల్లో పెట్టారని భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబును ప్రజల నుంచి ఎవరూ దూరం చేయలేరని, ఆయనపై నమ్మకంతో ప్రజలంతా రోడ్లపైకి వచ్చి పోరాడుతున్నారని తెలిపారు. చంద్రబాబు అరెస్టుతో మా కుటుంబ సభ్యులం 4 దిక్కులుగా విడిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్టులు చేసి కేసులు పెట్టి వేధించడంలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు. ఆనాడు మహాత్మా గాంధీ స్వాతంత్ర్యం కోసం పోరాడితే మనమంతా వైసీపీ ప్రభుత్వం నుంచి స్వాతంత్ర్యం కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అట్లానే కాళహస్తిలో దీక్ష, క్యాండిల్ లైట్ ర్యాలీ తీసేటప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయటం, తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టడం. ఆంధ్రప్రదేశ్లో ఏంటి గొప్పదనం అంటే అరెస్టులు, కేసులు, హింసా కార్యక్రమాలు, ఇది నంబర్ 1 స్టేట్ అవుతాను. ఇది గొప్ప విషయం కాదు, ఇది చాలా బాధాకరమైన విషయం. మన స్టేట్ ఇట్లా అవుతానంటే మన భవిష్యత్తు ఏంటి అనేది మీరందరూ ఆలోచించారు. అట్లానే నా పోరాటం అప్పుడు ఎప్పుడు మహాత్మా గాంధీ గారే గుర్తుకొస్తారు. ఎందుకంటే ఆయన పోరాటం చేసేటప్పుడు ఆయన దేశం స్వాతంత్రం కోసం పోరాటం చేశారు. కానీ ఇప్పుడు మన స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్నాం. మన ప్రభుత్వం నుంచి మనకి స్వాతంత్రం రావాలని మనం పోరాటం చేస్తున్నాం. అది తేడా మన గాంధీ తాతగారికి మనకి. అట్లానే ఈ 2 రోజులు నేను కొంతమంది ఇంటికి వెళ్ళాను. చంద్రబాబు నాయుడు గారు నేను ఈ కార్యక్రమం మొదలుపెట్టే ముందల ఆయన ఒకటే చెప్పారు, నువ్వు ముందల వెళ్ళి నా కోసం బాధపడి ఆ కుటుంబంలో కొంతమంది పోయారు,
వాళ్ళని వెళ్ళి పలకరించు, వాళ్ళకి చెప్పు తెలుగుదేశం మన కుటుంబం ఎప్పుడు వాళ్ళతో ఉంటుందని. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి నిర్వహిస్తున్న నిజం గెలవాలి బస్సు యాత్రపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. నిజం గెలవాలి ఉద్యమం చేస్తే చంద్రబాబు నాయుడు మరింత ఇరుక్కుంటారని రాంబాబు సెటర్లు వేశారు. అబద్ధం, అన్యాయం, అవినీతి గెలవాలని భువనేశ్వరి యాత్ర చేస్తే మంచిదని ఆయన చురకలంటించారు. అన్ని ఆధారాలతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అది అక్రమ అరెస్టు ఎలా అవుతుంది? సీఎం వైఎస్ జగన్పై బురద చల్లేందుకు పథకం ప్రకారం ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కేసులో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, అందుకే ఆయనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని మంత్రి అంబటి తెలిపారు. చంద్రబాబు అరెస్టు విని కొందరు మృతి చెందారట. వారిని పరామర్శించే కార్యక్రమం పెట్టారని ఆయన దుయ్యబట్టారు. నిజం గెలిచింది కనుకే చంద్రబాబు జైల్లో ఉన్నారని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లో టీడీపీని ప్రజలు 23 సీట్లకే పరిమితం చేశారని, చంద్రబాబు ఎప్పుడు నిజం చెప్పారని ప్రశ్నించారు. తెలంగాణలో ఓటు నోటు కేసులో నిజం చెప్పారా అని నిలదీశారు. రాజధాని భూముల కేసులో నిజం చెప్పారా అని ప్రశ్నించారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అని, సీఎం జగన్కు ఆ అలవాటు లేదని మంత్రి పేర్కొన్నారు. కేవలం 23 సీట్లకే పరిమితం చేసేటట్టుగా తిరస్కరించారు అంటే ప్రజలు నమ్మలేదు మీ నాటకాన్ని. నువ్వు చెప్పిన మాటలన్నీ అబద్ధాలు. ఆయన కుటుంబాన్ని అశ్రద్ధ చేశాడు, ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేశాడు అనేటువంటి మాట మాట్లాడుతున్నాం. ఎక్కడ కుటుంబాన్ని అశ్రద్ధ చేశాడు అని అడుగుతాను. మీ ఏకైక పుత్రుడు లోకేష్ బాబుని ఏ అర్హత లేకపోయినా, రాజకీయ అనుభవం లేకపోయినా, అవగాహన లేకపోయినా సమాజం పట్ల, ఎక్కడ గెలవకపోయినా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు బలం ఉంది కాబట్టి దొడ్డిదారిని తీసుకొచ్చి 3 శాఖలు అప్పచెబితే ప్రజలు మెచ్చుకున్నారా? కుటుంబం కోసం తాపత్రయం కాదా అది? స్వార్థం కాదా అది? 3 శాఖలు అప్పచెప్పారు ఆయన. అంతకన్నా చాలా మోస్ట్ సీనియర్ పీపుల్ తెలుగుదేశంలో ఉన్నవారు, తెలుగుదేశం స్థాపించి నుంచి ఉన్నవారు, ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారితో కలిసిమెలిసి ఉన్నవారు, వాళ్ళందరికన్నా కూడా చాలా గొప్ప పదవి తీసుకొచ్చి మీ అబ్బాయి కట్టబెట్టాడే, దీన్ని ఏమంటారు? కుటుంబంతో స్వార్థం కోసం చేసిన పని కాదా? ప్రజల కోసం చేసినటువంటి పనే. సరే, మీరు ఇవాళ మీ వారు అన్యాయం చేసి, అక్రమం చేసి, అవినీతి చేసి జైల్లో ఉన్నాడు కాబట్టి మీరేదో బయటకు వస్తే సింపతి వస్తుందనేటువంటి భావనతో మీరు నిజం గెలవాలి అనేటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారే. నేను అడుగుతా ఉన్నాను, తల్లి మీరు సిద్ధమా? సవాల్ చేస్తున్నా. రాష్ట్రంలో మద్యం కుంభకోణంలో ముఖ్యమంత్రి జగన్తో పాటు ఎంపీ అవినాష్ రెడ్డి, వైసీపీ నేతల హస్తం ఉందని బీజేపీ నేత సీఎం రమేష్ ఆరోపించారు. మద్యం అమ్మకాలను గుప్పెట్లో పెట్టుకుని కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ వ్యవహారంపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్న ఆయన త్వరలోనే కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపిస్తామని తెలిపారు. రాష్ట్రంలో మద్యం కుంభకోణంలో అధికార వైసీపీకి చెందిన కడప ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు అనేక మంది వైసీపీ నాయకులకు సంబంధం ఉందని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఆరోపించారు. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల్లో సీఎం రమేష్ మీడియాతో మాట్లాడారు. మద్యం కుంభకోణంలో వైసీపీ హస్తం ఉందంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. లిక్కర్ విషయంలో గతంలో ప్రభుత్వం చెప్పిన దానికి భిన్నంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. వైసీపీ సలహాదారులు లిక్కర్ బిజినెస్ను చెప్పుచేతుల్లో పెట్టుకున్నారని సీఎం రమేష్ ఆక్షేపించారు. డిస్టిలరీలను సైతం వైసీపీ ముఖ్య నాయకులే నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. మద్యం అమ్మకాల ద్వారా ఏడాదికి 40,000 కోట్లపైనే వ్యాపారం చేస్తున్నారని సీఎం రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు మద్యం వ్యాపారం ద్వారా రాష్ట్రాన్ని ఎలా దోపిడీ చేస్తున్నారో కేంద్రానికి ఫిర్యాదు చేశామని సీఎం రమేష్ తెలిపారు. దీనిపై లోతైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ విషయంలో అధికారంలోకి రాకముందు ఏం చెప్పారు, వచ్చాక ఏం చెప్పారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ కొనుగోళ్లలో లోపాయికారి ఒప్పందాలపై విచారణ జరగాలని సీఎం రమేష్ డిమాండ్ చేశారు. రేపు అధికారం పోయాక ఈ అక్రమాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉంటుందని సీఎం రమేష్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా ఉండి నేను అనుకున్నా పులివెందుల్లో ఉన్న కొన్ని ఇండస్ట్రీస్ వస్తాయేమో అని. పులివెందుల్లో కూడా ఇండస్ట్రీస్ లేవు. అక్కడ చూస్తే గాలేరు నగరిలో నుంచి వచ్చే కెనాల్లో, మన రిజర్వాయర్లో ఏదైతే గండికోటలో 25 టీఎంసీ నీరు పెట్టుకొని ఆ నీరును కూడా ఈ కడప జిల్లా రైతులకు ఉపయోగించుకోలేకుండా పోయే పరిస్థితి వచ్చింది. దానికి కావాల్సిన డ్రైనేజీ, దానికి కావాల్సిన కెనాల్స్ కానీ, దానికి కావాల్సిన డ్రిప్ ఇరిగేషన్స్ కానీ ఏమాత్రం ప్రొవైడ్ చేయాలి. అది కూడా ఇప్పుడు ఆ నిర్వాసితులకు మరి ఆ వాటర్ పెట్టుకుంటే వారందరి భూములు పోయినాయి కాబట్టి వారి కాంపెన్సేషన్ కట్టాల్సి వచ్చింది 5 సంవత్సరాల తర్వాత. అంటే మొట్టమొదటిగా నువ్వు వచ్చినప్పుడు ఆ కాంపెన్సేషన్ రైతులకు కట్టింటే
రైతులకు ఆ రోజు నువ్వు చెప్పిన 10 లక్షల రూపాయలు కట్టింటే 5 సంవత్సరాలకి ఆ రైతులు పాపం వాళ్ళకి ఆ డబ్బు ఈ రోజు డబుల్ అయింది. నువ్వు చెప్పిన తర్వాత 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల తర్వాత ఆ కాంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. దానివల్ల కూడా రైతులు చాలా నష్టపోవడం జరిగింది. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం బడుగులను ఊచకొత కోసి వారి హక్కుల్ని కాలరాసి బస్సు యాత్ర చేపట్టిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధిపై అధికార పార్టీ నాయకులు ఇన్నాళ్లు గాఢ నిద్రలో ఉండి మళ్లీ మోసం చేసేందుకు బస్సు యాత్ర అంటున్నారని మండిపడ్డారు. దారి మళ్లించిన ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధుల గురించి సమాధానం చెప్పి వైసీపీ బస్సు యాత్ర చేపట్టాలని హితవు పలికారు. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ముఖ్య నేతలు సమావేశమై తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నేతలు నక్కా ఆనందబాబు, వర్ల రామయ్య, ఎంఈఎస్ షరీఫ్, నాగుల మీరా, బుద్దా వెంకన్న, కొనకళ్ళ నారాయణ తదితర నేతలు సమావేశంలో పాల్గొన్నారు. పేదల గొంతుకొస్తున్న పెత్తందారు జగన్ రెడ్డి పేరుతో కరపత్రం విడుదల చేశారు. ఎన్టీఆర్ భవన్లో వివిధ వర్గాలపై వైసీపీ చేసిన దాడులకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను నేతలు తిలకించారు. అనంతరం వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం నిధులు లేని, ఆర్థిక సాయం అందించలేని కార్పొరేషన్లను ఏర్పాటు చేసి బీసీ కులాలను మోసం చేశారని ఆక్షేపించారు. బీసీలకు అన్యాయం జరుగుతుంటే నోరు తెరిచి మాట్లాడలేని బీసీలకు మంత్రి పదవి ఇచ్చారని ధ్వజమెత్తారు. పవర్ లేని పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు ఇస్తే లాభమేముందని ప్రశ్నించారు. పెత్తందారు జగన్ పేదల గొంతు కోసే పాలన చేస్తూ అన్ని వర్గాలను ఇబ్బంది పెట్టారని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని సొంత కుటుంబ సభ్యులు 4కి ధారాదత్తం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రకు సొంత చిన్నాన్న సుబ్బారెడ్డిని సామంతరాజుగా నియమించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో దళితులను, బీసీలను వైసీపీ నేతలే ఊచకోతలు కోస్తున్నారన్న అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని తెలుగుదేశం నిర్ణయించింది. మోహన్ రెడ్డి 4 సంవత్సరాల 7 మాసాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, మైనారిటీలని కోచినటువంటి నువ్వు ఈరోజు ప్రజానీకానికి వెళ్ళి ఏం చెప్తావని చెప్పి నేను అడుగుతున్నాను. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులన్నీ కూడా నువ్వు కొత్తగా ఏమీ తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు. భారత రాజ్యాంగం ఈ వర్గాలకి కొన్ని హక్కులు ఇచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ హక్కులన్నీ కూడా ఈ 4.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో మాయమయ్యాయి. ఎస్సీ ఎస్టీలకి సప్లాన్ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఈ 4 సంవత్సరాల 7 మాసాలలో ఎస్సీ ఎస్టీలకి సప్లాన్లో 1 రూపాయైనా నువ్వు ఖర్చు పెట్టావా? ఖర్చు పెడితే ఎక్కడ పెట్టావో సమాధానం చెప్పి నువ్వు ఈ యాత్ర చేపట్టాలని చెప్పి నేను కోరుతున్నాను. 16 నెలలు చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మీరెక్కడ? ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎక్కడ? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు తొలగించి మీ పేరు పెట్టుకున్న రోజునే మాకు అర్థమైంది దళిత ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన నీవు దళితుల పట్ల మీకు అసలైన ప్రేమ లేదని. డాక్టర్ సుధాకర్ని పిచ్చివాడిగా ముద్రించి చంపిన రోజున మాకు అర్థమైంది దళితుల పట్ల మొసలి కన్నీరు కారుస్తావు తప్పితే దళితుల పట్ల మీకు అసలు శిస్సులో ప్రేమ లేదు. దళితులు మా మేనమామలా ఉంటారు కానీ అంత అబద్ధం. దళితుల పట్ల మీరు ఒక కంసమామగా ఉంటారని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. నాగమ్మ దళిత బిడ్డ, మాదిగ కులానికి చెందిన మీ పులివెందుల కాన్స్టిట్యూయెన్సీ వచ్చినటువంటి కార్పొరేషన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి 3 ముక్కలు చేసి కనీసం 3 కూడా రుణాలు ఉన్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 4 లక్షల బ్యాంకు లింక్డ్ స్కీమ్స్ ఇచ్చాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రాయోజిత స్కీములుగా ఉన్నటువంటి ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కేఎఫ్డిసి రుణాలు తీసుకొచ్చి వేల మందికి ఇన్నోవా కార్లు కానీ ఇతరత్ర సౌకర్యాలు కలిగించినటువంటి ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. పేదవాడు ముఖ్యంగా ఎస్సీలు కార్పొరేట్ విద్యను అందించేటటువంటి విధానంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్ తీసుకొచ్చి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పేరు మీద కార్పొరేట్ విద్యను అందించినటువంటి పథకం ఏమైందో ఈ రోజున ఆలోచించమని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా. పడమట డొంక రోడ్లో యలమంచిలి రవి యూత్ ఆధ్వర్యంలో 12 రోజుల పాటు జరిగిన దసరా ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా అమ్మవారి విగ్రహాన్ని భూత భేత నృత్యాలు, డప్పు వాయిద్యాలు, కోలాటాల నడుమ పుర వీధిలో ఊరేగించారు. స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున ఈ ఊరేగింపులో పాల్గొని అమ్మవారికి ఘన స్వాగతం పలికారు.
పటమట డొంక రోడ్డులో యలమంచిలి రవి యూత్ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. 12 రోజుల పాటు వివిధ పూజలు అందుకున్న అమ్మవారిని పూలతో విద్యుత్ దగదగాలతో అందంగా అలంకరించిన వాహనంపై పురవీధుల్లో ఊరేగించారు. భూత భేత నృత్యాలు, డప్పు వాయిద్యాలు, కోలాటాలు, డీజీ సౌండ్ల నడుమ అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు. స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి ఇతర కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కమిటీ ఆధ్వర్యంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గత 2 సంవత్సరాల పాటు కొన్ని కారణాల వల్ల ఉత్సవాలు నిర్వహించలేకపోయామని పేర్కొన్నారు. ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు అమ్మవారికి విశేష అలంకారాలు, కుంకుమార్చనలు చేసినట్లు తెలిపారు. కమిటీ సభ్యులు, స్థానికులు, యువత సహకారంతో ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించినట్లు వారు పేర్కొన్నారు. దసరా నవరాత్రులు పూర్తి చేసుకొని 9 రోజులు పూర్తి అయిపోయి అన్నదాన కార్యక్రమాలన్నీ మాకు పూర్తి అయిపోయి ఈరోజు నిమజ్జనానికి అమ్మవారిని తీసుకెళ్తున్నాం మేము. ఈ కార్యక్రమం సందర్భంగా ఈ పటమట డొంక రోడ్ నుంచి కృష్ణవేణి రోడ్లో నుంచి రావలింగేశ్వర నగర్ స్క్రూ బ్రిడ్జ్ నుంచి కృష్ణలంక మీదుగా మన పున్నమి ఘాట్లో నిమజ్జనం జరుగుతుంది. అదేవిధంగా కార్యక్రమంలో కోలాటం, బేతాల సెట్టు, ఇంకా తీన్మారు ఇతర కార్యక్రమాలన్నీతో అమ్మవారిని మేము ఈరోజు సాగనంపి పసుపు కుంకాలు తీసుకెళ్ళి మేము అక్కడ నిమజ్జనం చేసి వస్తాము. 9 రోజులు అమ్మవారి నవరాత్రుల సందర్భంగా 9 అవతారాలు మేము చేయటం జరిగింది. అదేవిధంగా రోజు ఇక్కడ అన్ని రకాల పూజలు మేము చేయటం జరిగింది. ఈ అమ్మవారి ఉత్సవాలు 89లో యలమంచిలి రవి యూత్ స్టార్ట్ చేసి ముత్యాల నాగేశ్వరరావు, నర్రా వెంకటేశ్వరరావు, తోట సాంబయ్య, రజిక అంజయ్య, దోబా బుజ్జి వాళ్ళ ఆధ్వర్యంలో అప్పుడు జరిగేది. దగ్గర 10-12 ఏళ్ళు చేసాం. ఇంతలో పెద్ద యలమంచిలి నాగేశ్వరరావు గారు మరణించినాక ఆపేశాం. మళ్ళీ యూత్ ముందుకొచ్చి మా తర్వాత తరం ముందుకొచ్చి మళ్ళీ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. విదేశీ టోర్నీలో పాల్గొనేందుకు ఒక పవర్ లిఫ్టర్కు సీఎం జగన్ ఆర్థిక సాయం చేశారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసే బాలకృష్ణ ప్రతిభావంతుడైన పవర్ లిఫ్టింగ్ క్రీడాకారుడు. జాతీయ స్థాయిలో స్వర్ణం సాధించాడు. బాలకృష్ణ ఈ ఏడాది డిసెంబర్లో మలేషియాలో జరిగే పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్కు అర్హత సాధించాడు. బాలకృష్ణ 75 కిలోల విభాగంలో పోటీ పడుతున్నాడు. అయితే మలేషియా వెళ్లేందుకు ఆర్థిక స్తోమత సహకరించకపోవడంతో ఇటీవల సీఎం జగన్ సాయం కోరారు. వెంటనే స్పందించిన సీఎం జగన్ 2.50 లక్షల సాయం ప్రకటించారు. పవర్ లిఫ్టింగ్లో బాలకృష్ణ ఘనతను అభినందించారు. ఈ మేరకు అధికారులు అర్జీ బాలకృష్ణకు సీఎం ఆర్థిక సాయం తాలూకా చెక్ను అందజేశారు. నీతి ఆయోగ్ 2వ రోజు జరిగిన వర్క్షాప్లో ఇంధనం పరిశ్రమలపై సమగ్ర చర్చ జరిగింది. ఉత్పాదక రంగాలైన ఇంధనం, రవాణా, ఐటీ, పర్యాటకం, పరిశ్రమలు, మౌలిక వసతులు, పెట్టుబడులు, చేనేత మరియు వస్త్ర, గృహ, టిడ్కో అంశాలపై దృక్కోణ ప్రణాళిక రూపొందించేందుకు కసరత్తు చేశారు. ఈ వర్క్షాప్లో పాల్గొన్న సచివాలయ విభాగాల అధిపతులతో పాటు ప్రాంతీయ, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. వికసిత్ భారత్ 2047లో భాగంగా నీతి ఆయోగ్ సహకారంతో స్టేట్ విజన్ ప్లాన్ 2047ను రూపొందించేందుకు రాష్ట్ర ప్రణాళికా శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర సచివాలయంలో నిర్వహిస్తున్న వర్క్షాప్ 2వ రోజైన నిన్న కూడా కొనసాగింది. నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి వి రాధా అధ్యక్షతన జరిగిన ఈ 2వ రోజు వర్క్షాపులో ఉత్పాదక రంగానికి సంబంధించి పలు ముఖ్యమైన అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ 2వ రోజు వర్క్షాప్లో భాగంగా ఉదయం ఇంధనం, రవాణా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, పర్యాటకం అంశాలపై మరియు మధ్యాహ్నం నుండి పరిశ్రమలు, మౌలిక వసతులు, పెట్టుబడులు, ఏపీఐఐసి, ఈడీబీ, ఏపీజీడీసీ, ఫుడ్ ప్రాసెసింగ్, మైనింగ్, ఏపీఎండీసీ, చేనేత మరియు వస్త్ర, గృహ, టిడ్కో మరియు సంబంధిత అంశాలపై దృక్కోణ ప్రణాళికలను రూపొందించేందుకు నీతి ఆయోగ్ రాష్ట్ర అధికారులు సమగ్ర స్థాయిలో సుదీర్ఘ చర్చలు జరిపారు. రాష్ట్రంలో ఆయా రంగాల వారీగా ఉన్న బలాలు, బలహీనతలు, అవకాశాలు, సవాళ్లను సంబంధిత శాఖల అధికారులు నీతి ఆయోగ్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. రంగాల వారీగా ఉన్న బలహీనతలను అధిగమించేందుకు, సవాళ్లను ఎదుర్కొనేందుకు మరియు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు అనుగుణంగా వ్యూహాత్మక దృక్కోణ ప్రణాళికలతో రాష్ట్ర విజన్ ప్లాన్ 2047 రూపొందించేందుకు అవసరమైన మార్గదర్శకాలు, సూచనలు, సలహాలను నీతి ఆయోగ్ అధికారులు రాష్ట్ర అధికారులకు అందజేశారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యమైందని ఏపీ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ అన్నారు.
టీడీపీ హామీలు నమ్మొద్దని, జగన్ మళ్లీ సీఎం అయితేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. సీఎం జగన్ను ఎదుర్కోవడం నారా లోకేష్ వల్ల కాదని, జగన్ను భయపట్టే మగాడు ఇంకా పుట్టలేదని ఎంపీ నందిగం సురేష్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్లో సామాజిక న్యాయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యమైందని ఏపీ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషా చరణ్ అన్నారు. జొన్నలగడ్డ పద్మావతి ఆధ్వర్యంలో సింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రంలో నిర్వహించిన సామాజిక సాధికార యాత్ర బహిరంగ సభకు వైఎస్ఆర్సీపీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సామాజిక సాధికార యాత్ర అన్ని నియోజకవర్గాల్లో కొనసాగుతుందని, సీఎం జగన్ పాలనపై ఎల్లో మీడియా వక్రీకరించే కథనాలను ఆపాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు జరుగుతున్న మంచిని చూడాలని, సామాజిక న్యాయం, మహిళా సాధికారత జగన్ వల్లే సాధ్యమైందని అన్నారు. టీడీపీ హామీలు నమ్మొద్దని, జగన్ మళ్లీ సీఎం అయితేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీలు సీఎం జగన్కు అండగా నిలబడాలి అని మంత్రి ప్రసంగించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 25 ఏళ్లు సీఎంగా ఉంటే పేద విద్యార్థులు ఉన్నత పదవులు అధిరోహిస్తారని అన్నారు. చంద్రబాబు అమరావతి పేరుతో మాయా ప్రపంచం సృష్టించారని, సీఎం జగన్ను ఎదుర్కోవడం నారా లోకేష్ వల్ల కాదని, జగన్ను భయపెట్టే మగాడు ఇంకా పుట్టలేదని ఎంపీ నందిగం సురేష్ పేర్కొన్నారు. న్యాయం గెలిపించాలని భువనేశ్వరి అడగాల్సిన అవసరం లేదని, చంద్రబాబు విషయంలో న్యాయం గెలుస్తుందని అన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి పేదవాడు కూడా చెప్తున్నాడు, ఇంతమంది వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయప్రదం చేసి వైనాట్ 175 అనే కళని పూర్తి చేయడానికి విచ్చేసిన ప్రతి ఒక్క సింగనమల నియోజకవర్గం ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా నా సోదరి పద్మకు మీరు ఎల్ల కాలంలో ప్రతి ఒక్కరు కూడా సపోర్టివ్ గా ఉంటూ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై జగన్. రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా ఈ నెల 28న కనకదుర్గమ్మ ఆలయాన్ని మూసివేయనున్నారు. గ్రహణ కాలం అనంతరం 29న ఆదివారం ఉదయం 3 గంటలకు అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు ఉప ఆలయాలను కవాట ఉద్ఘాటన చేసి దేవతామూర్తులకు స్నపనాభిషేకాలు నిర్వహించనున్నారు. గ్రహణ కాలం అనంతరం అన్ని ఆర్జిత సేవలు యథావిధిగా సాగనున్నాయి. 29న ఉదయం 9 గంటలకు భక్తులకు అమ్మవారి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా ఈ నెల 28న కనకదుర్గమ్మ ఆలయాన్ని మూసివేయనున్నారు. ఆగమ శాస్త్ర ప్రకారం 28న సాయంత్రం 6:30 అమ్మవారి ప్రధానాలయంతో పాటు ఇతర ఉపాలయాలకు కవాట బంధనం చేయనున్నారు. 28న శనివారం సాయంత్రం అమ్మవారికి ప్రదోషకాల హారతులు నిర్వహించిన అనంతరం సాయంత్రం 6:30 కవాట బంధనం చేయనున్నారు. ఈ సందర్భంగా సాయంత్రం నిర్వహించే నిత్య పల్లకీ సేవ నిలిపివేయనున్నారు. గ్రహణ కాలం అనంతరం 29వ తేదీ ఆదివారం ఉదయం 3 గంటలకు అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు ఉప ఆలయాలను కవాట ఉద్ఘాటన చేసి దేవతామూర్తులకు స్నపనాభిషేకాలు నిర్వహించనున్నారు. 29న ఉదయం 9 గంటలకు భక్తులకు అమ్మవారి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. 29 తెల్లవారుజామున నిర్వహించే ఆర్చిత సేవలు, సుప్రభాతం, వస్త్ర సేవలు మరియు ఖడ్గమాలార్చన నిలిపివేయనుండగా గ్రహణ కాలం అనంతరం అన్ని ఆర్జిత సేవలు యథావిధిగా జరగనున్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.